భాస్కరుని పద్య సౌరభం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా ఛానల్ను తెలుగు భాషాభిమానులు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ పద్య రచన చేసి తెలుగు భాషకు సేవ చేసే వారందరూ ముఖ్యంగా తెలుగు భాష బోధకులు, తెలుగు భాష పండితులు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరని మరీ కోరుకుంటున్నాను. ఈరోజు ధనము అనేటువంటి సీస పద్యాన్ని వివరించబోతున్నాను. ధనము లేకపోతే మానవ జీవితం వ్యర్థం అనేటట్లుగా ఈనాటి కాలం ఉంది. ధన సంపాదనే ధ్యేయంగా జీవితాంతం బతికే వాళ్ళు ఎంతో ఉన్నారు. అలా ధనము ఏ పని చేయిస్తుందో మన చేత చెప్పబడుతున్నది ఈ పద్యంలో. ధనము సీస పద్యం. కష్టించు వారిపై కనికరమును లేదు, నటించు వారికై నాట్యమాడు. నిజమును పలికిన నిందించిపోవును, మోసము చేసిన మోహమందు. నీవు కావాలన్నా నీతి నియమమేది, నీవు లేక జనులు నిందుమనరు. ఎంత జాచినగాని అంత దాహము బుట్టు. ఏమిటి నీ లీల ఎవరికెరుక, ఏమిటి నీ లీల ఎవరికెరుక. మంచివాని మదిని కూడా మార్చివేసి చెడ్డ మార్గాన పయనింపచేసినావు. మంచివాని మదిని కూడా మార్చివేసి చెడ్డ మార్గాన పయనింపజేసినావు. బ్రతుకునంతను నిన్ను వంద పయనమాయే, బ్రతుకునంతను నిన్ను వంద పయనమాయే. నీవు స్థిరముగా నుండవు ఎందుకూడా, నీవు స్థిరముగా నుండవు ఎందుకూడా. ధనం మన చేత ఎంత పని చేయిస్తుందో చూడండి. దీని యొక్క అర్థం, బాగా కష్టపడేటువంటి వారి మీద కనికరము లేదు, నటించే వారిపై నాట్యం చేస్తుంది ఈ ధనం. కష్టించేవారంటే రైతులు, కష్టపడి పనిచేసే వారి దగ్గర ధనం ఎక్కువగా ఉండదు. నటించేవారు, ఉదాహరణకు సినిమాలో నటించేవారి దగ్గర చూడండి ఎన్ని వేల కోట్లు ధనం ఉంటుందో. కేవలం నటిస్తారు వాళ్ళంతే. కానీ కష్టించేటువంటి వారి దగ్గర ఎక్కువ ధనం మనము చూడం. నిజము పలికితే కొన్ని సందర్భాల్లో నిందించిపోతుంది, కానీ ఈ ధనము ఎవరైనా మోసం చేసిన వారి దగ్గరికే మోహంతో పోతుంది. వ్యాపారంలో కానీ ఇంకా ఇతర రంగాల్లో కానీ మోసం చేసేవారే ధనవంతులు అవుతున్నారు, కానీ నిజం పలికేవారు ఆ దగ్గర ధనం ఉండట్లేదు. నీవు కావాలంటే ఓ ధనమా, నీవు కావాలంటే నీతి నియమం ఉంటే నీవు రావట్లేదు. ఇప్పుడు ఆ పూర్వకాలం పోయింది, నీతి నియమాలతో ధనం వచ్చే కాలం. నీతి నియమాలు లేని వారి దగ్గరే ధనం అధికంగా ఉంది. నీవు లేకపోతే జనులు బ్రతకడమే కష్టమవుతుంది ఈ కాలంలో. ఇంకొక తమాషా ఏంటంటే, ఎంత దాచినా కానీ ఇంకా దాహం పుడుతుంది. ఆకలైతే హాయిగా ఒక పూట భోజనం పెడితే తృప్తి పడతాం, కానీ ధనం అట్లా కాదు. ఎంత దాచిపెట్టినా, ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఇంకా సంపాదించాలి అనేటువంటి దాహము ఎక్కువ అవుతుంది. ఏమిటి మరి నీ లీల? ఎవరికి తెలుసు నీ లీల?
ఎందుకు ఇంత దాహాన్ని పుట్టిస్తున్నావు ధనం సంపాదించాలని? నీవు అంతో ఇంతో మంచివాడిని కూడా ఈ కాలంలో చెడ్డవానిగా మార్చివేస్తున్నావు కదా. చెడ్డ మార్గంగా పయనించితే కానీ ధనం రాని విధంగా చేస్తున్నావే ఓ ధనమా, నీకు ఇది న్యాయమా? మానవుడు జీవితాంతం నిన్ను పొందాలని పరుగు జీవితం పరుగెడుతున్నాడు. నిన్ను పొందడానికి పరుగు ఒక్క చోట నిలబడలేడు. ప్రశాంతత లేదు మానవుడికి. నిన్ను పొందాలని వ్యాపారం చేయాలనో, వ్యవసాయం చేయాలనో, ఇంకా ఇతర రంగాల్లో కృషి చేసి సంపాదించాల్సిన తపనే జనానికి ఒక్క చోట స్థిరంగా ఉండట్లేదు. పూర్వం ఎంతో హాయి అయిన జీవితం గడిపేవారు. కానీ ఈనాడు మానవుడు బ్రతుకే జీవితం అనేటట్లుగా మారిపోయాడు. కానీ ఇంత కష్టపడి జీవితాంతము నిన్ను పొందడానికి ఎంతో కృషి చేసినా కానీ వారి దగ్గరైనా స్థిరంగా ఉంటావా అంటే అది లేదు. ఎప్పుడు మాయమైపోతున్నావో నీకే తెలియదు అని ఈ పద్యం యొక్క భావం. ఈ పద్యం రచన, గానం, వివరణ కురుబ భాస్కర్, తెలుగు భాషోపాధ్యాయులు, బుధగవి, అనంతపురం జిల్లా. ధన్యోస్మి. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు.